హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఆర్థమెటిక్ సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థమెటిక్ మీకు తెలవంది కాదు, మీరు చేయని ప్రాబ్లమ్స్ కాదు. సో అయినప్పటికీ మీకు ఒకసారి రీకాల్ అవుతుంది, రీమైండ్ అవుతుంది అన్నట్టుగా మీకు దీని గురించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మనకు ఆర్థమెటిక్లో సింప్లిఫికేషను, పర్సంటేజీ, యావరేజీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్ వీటి మీద కనుక మీరు మంచి క్యాలిక్యులేషన్ స్పీడ్ కనుక చేయగలిగితే మిగతా ప్రాబ్లమ్స్ అనేది మీకు 1.5 మినిట్ టు 2 మినిట్స్లో చేయాల్సిన క్వశ్చన్స్ అన్నీ మీకు 1 మినిట్ బిలో 1 మినిట్లో చేయగలిగే స్థాయికి రావడం జరుగుతుంది. సో మీరు ఒకసారి అయితే వీటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటూ మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఎవరైతే ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తారో వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మ్యాథ్స్కు బేసిక్స్ అనేది పునాది అనేది క్యాల్కులేషన్ పార్ట్. సో ఈ క్యాల్కులేషన్ పార్ట్లో మనకు టేబుల్స్ మల్టిప్లికేషన్ చేయడానికి టేబుల్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా స్క్వేర్ రూట్లు ఉపయోగపడతాయి. అదేవిధంగా పర్సంటేజీ మనకు 1/4, 1/3, 2/3 ఈ విధమైన పర్సంటేజ్ దేనికి ఎంత వాల్యూ ఉంటుంది అనే విషయాల మీద మీరు ఎవరైతే స్పీడ్ క్యాల్కులేషన్ చేయగలుగుతారో, ఎవరైతే వీటి మీద బాగా ప్రాక్టీస్ చేసి ఇట్లా అడగగానే అట్లా చెప్పగలిగే స్థాయికి వస్తారో అప్పుడు మాత్రమే మీకు మిగిలిన మ్యాథ్స్ అనేది ఈజీగా చేయగలుగుతారు. సో మీకు టేబుల్స్ రాకుండా స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్, అదేవిధంగా పర్సంటేజ్లు వీటి మీద కనుక మీకు అవగాహన లేకుండా నార్మల్గా ఆర్థమెటిక్ క్వశ్చన్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా కూడా అక్కడే ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. సో మీ యొక్క ప్రిపరేషన్లో వీటికి మాత్రం కొంచెం ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి నేను ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆర్థమెటిక్కి సంబంధించి ఎవరైతే వెనకబడి ఉన్నామో, ఎక్కడెక్కడ మేము పొరపాటు చేశాము అనే విషయాన్ని కూడా మీకు రెక్టిఫై చేసుకుంటూ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఆర్థమెటిక్కి సంబంధించి మన ఛానల్లో ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఎంతో కొంత అయితే ఎక్కడో ఒక చోట స్కోర్ గెయిన్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ముందు ఆర్థమెటిక్కి సంబంధించిన వీడియో అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.